కాల్పుల విరమణకు అంగీకరించాలని లేదంటే మీ ఇష్టం అంటూ ట్రంప్ తెగేసి చెప్పారు. దీనికి బదులుగా జెలెన్స్కీ కాల్పుల విరమణకు అంగీకరిస్తాం కానీ భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే భరోసా కల్పించాలని ట్రంప్ను కోరారు. జెలెన్స్కీ విన్నపాన్ని ట్రంప్ ఏమాత్రం పట్టించుకోకుండా ముందు కాల్పుల విరమణకు అంగీకరించాలని బ్లాక్మెయిల్ చేసినంత పనిచేశారు. నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు, రష్యాతో యుద్ధం నువ్వు గెలవలేవు, శాంతి ఒప్పందం కాల్పుల విరమణకు అంగీకరించకుండా లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు, మూడో ప్రపంచ యుద్ధంతో జోదమాడుతున్నావు అంటూ ట్రంప్ ఆవేశంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా మేం మీకు $350 మిలియన్ ఇచ్చాం, సైనిక సామాగ్రి ఆయుధాలు సమకూర్చాం, అందుకే ఇన్నాళ్ళు పోరాడారు, మేం సహాయం చేయకుంటే అమెరికా ఆయుధాలు లేకుంటే యుద్ధం కేవలం 2 వారాల్లో ముగిసిపోయి ఉండేది అంటూ ట్రంప్ ఆగ్రహం వెళ్ళగక్కారు. ట్రంప్తో వాగ్వాదం అనంతరం అమెరికా పర్యటనను అకస్మాత్తుగా ముగించుకుని వెళ్లిపోయిన జెలెన్స్కీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు, ఉక్రెయిన్కు శాశ్వత శాంతి అవసరమని పోస్టులో ఆ సందేశం ఇచ్చారు. జెలెన్స్కీ శ్వేత సౌధాన్ని విడిచి వెళ్లిపోయిన కాసేపటికే శాంతికి సిద్ధమైనప్పుడు ఇక్కడకు రావచ్చు అంటూ ట్రంప్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దేశం కోసం జెలెన్స్కీ ప్రదర్శించిన తెగువను యూరప్ మెచ్చుకుంటోంది. ప్రజలు, రాజకీయ నాయకులు, సైనికులు ఇలా ఒకరేమిటి, ఉక్రెయిన్ మొత్తం సోషల్ మీడియాలో అతని సాహసాన్ని కొనియాడుతున్నారు. జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రయోజనాల పట్ల నిబద్ధత, దేశం పట్ల భక్తిని ఈరోజు మనం యునైటెడ్ స్టేట్స్లో చూశామంటూ ఉక్రెయిన్ ఉప ప్రధాని ఒలెస్కీ కులేబా టెలిగ్రామ్లో పోస్టు చేశారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య తాజా చర్చలు విఫలం కావడంతో అమెరికా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరువురు దేశాధ్యక్షుల మాటల యుద్ధం, శాంతి చర్చల విఫలం చివరకు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి.